ఇక ఈ పాలమూరు రంగారెడ్డి 21 ప్యాకేజీలలో 3 ప్యాకేజీలు రంగారెడ్డి వికారాబాద్ విడిచిపెట్టినాం. 18 ప్యాకేజీలు పని జరగాలి. ఈ 18 ప్యాకేజీలలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, మళ్ళీ ఈ నారాయణపేట కొడంగల్ అని చెప్పి కొత్త స్కీమ్ పెట్టి దానికి ఇంటేక్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నాడు, ఆయన భీమాలో పెట్టుకున్నాడు. మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మనం నారాయణపేటలో కానుకుర్తికి వచ్చినప్పుడు కూడా చెప్పినాం మేము, మీరు ఇంటేక్ పాయింట్ జూరాల పెట్టుకుంటే మనకు ఎక్కువ వాటర్ వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ జిల్లా బిడ్డ అయి ఉండి జూరాలను వాడుకోకుండా, జూరాల నుండి ఎక్కువ నీళ్ళు తీసుకోకుండా భీమా నుండి పెట్టుకొని మళ్ళీ దాన్ని పాలమూరు రంగారెడ్డిలో భాగం చేస్తే ప్రత్యేకమైన లాభం ఏం లేదు. అంటే ఈయన కూడా గురువును సాటిస్ఫై చేయడానికే పాలమూరు ప్రాజెక్టులను కంప్లీట్గా పక్కకు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి విషయం మనకు అర్థమవుతున్నది. సో బీఆర్ఎస్ వచ్చింది, రెండేళ్ళు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీళ్లు రాలేదని అంటలేను నేను. 6.5 లక్షలు వచ్చినాయి, కానీ ఎన్ని ఎకరాలకు రావాలి? 25 లక్షల ఎకరాలకు రావాల్సింది 6.5 లక్షల ఎకరాలకు వచ్చినాయి. ఆడికే మన పాలమూరు బిడ్డలు మంచోళ్ళు కాబట్టి, అంతకుముందు ఆ మాత్రం కూడా నీళ్లు చూడలేదు కాబట్టి 14లో 13 సీట్లు గెలిపించారు. 13 సీట్లు గెలిపిస్తే మనం చేసింది ఏంది, వట్టెం రిజర్వాయర్ కట్టిరు. మీరు బాగా చూసుకోవాలి, బాగా నోట్ చేయాలి. వట్టెం రిజర్వాయర్ కట్టిరు. ఏ రిజర్వాయర్ కట్టాలన్నా కూడా అందులో మొత్తం ఆ బండులో నల్ల మట్టిని నింపుతారు. వట్టెం రిజర్వాయర్ కింద 900 ఎకరాలు నల్ల మట్టిని తీసుకోవడానికి అప్పచెప్పడం జరిగింది ఆ ప్రాజెక్టు. ఇప్పుడు ఆ 900 ఎకరాలు ట్యాంకులు లేవు, బండు కింద లేవు, అవి ఫ్రీగా బయట ఉన్నటువంటి. అయితే ఆ నల్ల మట్టిని వాడలే. వట్టెం రిజర్వాయర్లో రిపోర్టర్స్ అందరికి కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు, చెరువులకి వెళ్ళి మట్టిని తీసుకొచ్చి ఆ రిజర్వాయర్ కట్టలో పోసుకున్నారు. మరి 900 ఎకరాలు ఏమైనాయి? ఇలా 900 ఎకరాలు నేను డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా. కాంట్రాక్టర్ల చేతిలో రైతుల దగ్గర నుంచి తీసుకొని ఇచ్చిన 900 ఎకరాలు ఇలా ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్లు తోటలు పెట్టుకొని సామ్రాజ్యాలు చేసుకొని గేట్లు పెట్టుకొని కూర్చున్నారు. నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు బీఆర్ఎస్లో బాగా అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది అంటారు కదా, మీకు దమ్ముంటే, ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే ఆయన ఈ 900 ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చేయాలి. మీరు కాంపెన్సేషన్ ఇచ్చిందంతా 1 లక్ష, 3 లక్షలు, 2 లక్షలు ఇచ్చి తీసుకున్నారు. ఆ 900 ఎకరాలు కేవలం నల్లమట్టి కొట్టుకోవడానికి ఇచ్చిరు, వట్టంకి ఇచ్చేసేయండి రైతులకు. ఎందుకు ఇయ్యరు? మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బులు కవులు అనుకోండి, ఏదైనా అనుకోండి, మాఫ్ చేయండి, ఫ్రీగా 900 ఎకరాలు రైతులకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక నేను ఇక్కడికి వస్తున్నా అంటే చాలా మంది మెసేజ్లు పెట్టారు, చాలా మంది జరిగినటువంటి ఆగడాలు అన్యాయాల మీద మెసేజ్లు పెట్టారు. కానీ మాట్లాడుకుంటా పోతే 2 పర్సనల్ అవుతున్నాయి తప్పితే అందులో ప్రజలకు వనకొచ్చేది లేదు. ఈ 900 ఎకరాలు ఒకవేళ మా జాగృతి పోరాటంతో రైతులకు వస్తే న్యాయం జరుగుతుంది కాబట్టి ఇది నేను చెప్తా ఉన్నా. బాజాప్తా ఈ కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయి, రిజర్వాయర్కి వాడలేదు, దానిలోకి వెళ్ళి ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేదు, మొత్తం చెర్లకి వెళ్ళి మట్టి ఎత్తుకొచ్చుకొని ఆ తట్ట కట్టిరు. సో అవి ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నాం.